ఈరోజు దేశంలో జరుగుతున్న ఒక ముఖ్యమైన 3 అంశాల గురించి మీ ముందు ప్రస్తావిస్తాను. మొదటిది, కేంద్ర ప్రభుత్వం పత్రికా స్వాతంత్రానికి, వాక్ స్వాతంత్రానికి, సభా స్వాతంత్రానికి భగ్నం చేసే పద్ధతిలో, వాటిని కాలు రాసే పద్ధతిలో కొన్ని న్యూస్ పోర్టల్స్ని, కొంతమంది జర్నలిస్టులని బ్లాక్ చేస్తూ ఈ ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, యూట్యూబు ఇటువంటి వాటిల్లో వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం లేకుండా బ్లాక్ చేసింది కేంద్ర ప్రభుత్వం. జమ్మూ కాశ్మీర్లో ఉండే మక్తూబ్ న్యూస్ అని చెప్పేసి ఒక ముఖ్యమైన న్యూస్ పోర్టలు, దాన్ని బ్లాక్ చేసింది. అలాగే అనురాధ భాషిన్ అని చెప్పేసి ఆమె జర్నలిస్టు, ఆమె పాడ్కాస్ట్లు అది చేస్తుంటుంది, వాటిని బ్లాక్ చేశారు. అలాగే అర్పితా శర్మ అని చెప్పేసి ఆమె పొలిటికల్ కామెంటేటరు, ఆమె యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటారు, వారిని బ్లాక్ చేశారు. వీటన్నిటికన్నా మించి దేశంలోనే ఒక ప్రసిద్ధిగాంచిన, అలాగే నిజాయితీగా స్పష్టంగా అభిప్రాయాలు చెప్పే న్యూస్ పోర్టల్గా ప్రసిద్ధి చెందిన వైర్, దీన్ని కూడా బ్లాక్ చేశారు. ఈ రకంగా పత్రికా స్వాతంత్రాన్ని హాని చేసే పద్ధతిలో, మన రాజ్యాంగం కల్పించిన ఈ స్వాతంత్రాన్ని హాని చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం గర్హనీయమైంది. మనం అందరం ఖండించాల్సింది. మనం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అని చెప్పుకుంటాం సగర్వంగా, మిగతా దేశాలకు ఆదర్శం అని చెప్పుకుంటాం. మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా అంతర్జాతీయంగా అనేక సందర్భాల్లో దీని గురించి ప్రశంస చేసుకున్నారు. మరి అటువంటి దేశంలో ఈ రకంగా పత్రికా స్వేచ్ఛని, అభిప్రాయం వ్యక్తం చేసే స్వేచ్ఛని హరించడం అని చెప్పేసి అభ్యంతరకరం. వీటన్నిటి మీద ఏదైతే బ్లాక్ చేశారో వాటన్నిటినీ మళ్ళీ స్వేచ్ఛగా పనిచేసేదానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు స్వేచ్ఛగా డిస్ఇన్ఫర్మేషన్ చేసే అనేక వాటిని అనుమతిస్తున్నారు, అబద్ధ ప్రచారాలు చేసే వాళ్ళని అనుమతిస్తున్నారు. అలాగే ప్రజల మధ్య వైషమ్యాలు చేసే పద్ధతిలో ప్రకటనలు చేసేవాళ్ళని, మాట్లాడేవాళ్ళని, అటువంటి వ్యాఖ్యానాలు చేసేవాళ్ళని ఇటు పేపర్లలోనూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ఆ రకంగా జరుగుతూ ఉండినా దాన్ని అనుమతిస్తున్నారు. కానీ స్వతంత్రంగా కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేసే జర్నలిస్టులని, పోర్టల్స్ని ఈ రకంగా నిషేధించడం, కొన్ని విషయాలు ప్రభుత్వానికి నచ్చకపోవచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి నచ్చినయే చెప్పేవాళ్ళు ఉంటే అది ప్రజాస్వామ్యం అనిపించుకోవద్దు. అందుకనే ఈ అంశంలో ప్రభుత్వం మన రాజ్యాంగానికి బద్దులై వ్యవహరించాలని చెప్పేసి ఈ సందర్భంలో డిమాండ్ చేస్తున్నాం. ఈ ఎవరినైతే బ్లాక్ చేశారో వారికి మేము సిపిఎంగా పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. వారు ఏ రూపంలో దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధమైన వారికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నాం. ఇక రెండవ విషయం, ఈరోజు దేశంలో చాలా ఉద్విగ్నమైన పరిస్థితి ఉన్నది. గతంలో పహల్గాంలో 26 మంది టూరిస్టులని, అమాయక ప్రజల్ని ఉగ్రవాదులు పట్టన పెట్టుకున్నారు. దానికి దేశమంతా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగ్రహం వ్యక్తం చేయడం కాదు, చాలా సమైక్యతతోటి ఉగ్రవాదులు మతోన్మాదాన్ని రెచ్చగొట్టాలి, మత వైషమ్యాలు సృష్టించాలని ఒక కుట్రపూరిత బుద్ధితోటి ఆ ఉగ్రవాదులు వ్యవహరించిన దేశం ఈ విపత్తులో చాలా సమైక్యంగా, ఐక్యంగా, కులం, మతం, ప్రాంతం వీటన్నిటితోటి నిమిత్తం లేకుండా ఐక్యత ప్రదర్శించింది. ఉగ్రవాదుల్ని వెంటాడి వాళ్ళని పట్టుకొని శిక్షించాలని చెప్పేసి కోరుతుంది. ప్రభుత్వం ఆ రకమైన ప్రయత్నాలు కొనసాగించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. అయితే ఇప్పటి వరకు ఆ ఘాతుక చర్యలకి పాల్పడిన వాళ్ళు మనకి దొరకలేదు. వారు పాకిస్తాన్లో తలదోచుకుని ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఈ విషయాన్ని మనం ఆధారాలతో సహా మనం రుజువు చేయాలి. అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. అటువంటి ప్రయత్నాలు తగినంతగా ప్రభుత్వం వైపు నుంచి ఉండడం లేదు అని అనిపిస్తుంది.
ఎందుకంటే అంతర్జాతీయంగా అన్ని దేశాలు, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు వద్దు, సడలించుకోండి అని చెప్పేసి మన ప్రభుత్వానికి, పాకిస్తాన్ ప్రభుత్వానికి చెప్తున్న సందర్భంలో ఆ అంతర్జాతీయ సమావేశానికి మనం ఒక ప్రశ్న వేసి, మీరందరూ అటువంటి శాంతిగా ఉండండి అని చెప్తున్నారు. శాంతిగా ఉండడానికి ఒక మార్గం ఈ ఉగ్రవాదుల్ని పట్టించడం, పాకిస్తాన్లో ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసి వారిని విచారణకు ఎదుర్కొనేట్టుగా చేయడం అని చెప్పేసి అది ఒక ముఖ్యమైన అంతర్జాతీయ బాధ్యత. ఆ రకంగా మనం డిప్లొమాటిక్గా, అలాగే అంతర్జాతీయ వేదికలను కూడా ఉపయోగించుకొని అంతర్జాతీయ సమాజం మీద మనం ఒత్తిడి తీసుకొచ్చి పాకిస్తాన్ ఆ రకంగా ఉగ్రవాదులను అప్పగించేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ప్రభుత్వం ఆ వైపుకి తన దృష్టి మళ్లించాలి. ఇప్పుడు ఆ వైపుకి దృష్టి మళ్లించలేదని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇక మూడో అంశం, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు జరుగుతున్నాయి. మన దేశం వైపు నుంచి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ యుద్ధ స్థాయికి, తీవ్ర స్థాయికి పోకుండా చూసుకోవాల్సిన అగత్యం ఉందని మేము భావిస్తున్నాం. అది మన దేశానికి కూడా ఉపయోగం, అంతర్జాతీయ సమాజంలో మన గౌరవాన్ని పెంచుద్ది. అదే సందర్భంలో మన యొక్క సరిహద్దుని అతిక్రమించి దురాక్రమణ చేసేదానికి ఏ ప్రయత్నం చేసినా దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఎదుర్కొనేదానికి అందరం మద్దతిస్తాం. కానీ ఈ యుద్ధం ఎటువైపు నుంచి ఎస్కలేట్ అయి పెద్దదైనా కానీ అది ప్రపంచానికే కాదు, మన దేశానికి కూడా హానికరమైంది. మన వైపు నుంచి అటువంటి శాంతి ప్రయత్నాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అయితే ప్రభుత్వం కూడా మేము ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే మేము దాడి చేశాం, మేము దీన్ని ఎస్కలేట్ చేయాలని చెప్పేసి ఉద్దేశం లేదని చెప్పారు. కాబట్టి వారి మాటను మనం స్వీకరిద్దాం. కానీ అటువంటి ప్రయత్నాలు మన వైపు నుంచి జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సిపిఎం ఎప్పుడూ యుద్ధానికి